నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో నైతికంగా తామే గెలిచామంటున్నారు ఎమ్మెల్యే వెడ్మబొజ్జు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నిక బీజేపీ బీఆర్ఎస్ అపహాస్యం చేశాయన్నారు. బీజేపీ బీఆర్ఎస్ అక్రమ పొత్తు మరోసారి రుజువైందన్న వెడ్మబొజ్జుతో మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఉత్కంఠ అయితే స్థిరపడిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇటు బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన చైర్మన్లు వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి అసలు ఏ విధంగా ఉంది, అసలు ఈ ఉత్కంఠకు గల కారణం ఏంటిది తెలుసుకున్నానికి ప్రస్తుతం మనతోటి వెడ్మబొజ్జు ఉన్నారు. అసలు ఏం జరిగింది, అసలు నిన్నటి నుంచి అసలు ఏం జరిగిందండి? ఈరోజు నేను చెప్పిన రాజ్యాంగబద్ధంగా మేము గెలవడం అనేది జరిగింది. నిన్న అభ్యర్థులు మాకు సంపూర్ణమైన ఓట్ బ్యాంక్ తోటి చేయలేపడం అనేది జరిగింది. ఈరోజు వాళ్ళందరూ భయపెట్టించుకొని వాళ్ళ పక్షాన్ని ఓటించారు. దాంతో ఈరోజు వాళ్ళు విన్నర్గా వాళ్ళు డిక్లేర్ చేయడం అనేది ఎన్నికల అధికారి. కానీ రాజ్యాంగబద్ధంగా మేము గెలవడం అనేది జరిగింది. చీము నెత్తురు ఉన్నవారు కలిసి రారు, చీము నెత్తురు లేదు కాబట్టి వాళ్ళు కలిసి రావడం అనేది జరిగింది. కాబట్టి ఆ సవాల్ని స్వీకరించిన ఆ సవాల్కి ఆ గుండుగాడు ఆ బ్రోకర్ గాడు నా సమాధానం చెప్పాలి. ఆ బ్రోకర్ గాడు ఆ గుండుగాడుకు చీము నెత్తురు లేదు కాబట్టి వాళ్ళు కలిసి వచ్చారు. వాళ్ళు అలయన్స్ తోటి పోటీ చేయాలి. ఎవరిది వాళ్ళు పోటీ చేశారు, ఎవరిది వాళ్ళు పోటీ చేయాలి, ఎవరిది వాళ్ళు రావాలి. నేను 4 ప్లస్ ఎక్స్ఎఫ్ఓ మెంబర్ 5, మన గెలిచిన అభ్యర్థులు 4 పీర్లు, నేను ఎక్స్ఎఫ్ఓ 5. మేము మెజారిటీ మేముంది. నేను ముందు కూడా చెప్తా వచ్చినా. కాబట్టి నేను ఏమంటుంది వాళ్ళ యొక్క లవ్ జిహాద్ అనేది ఈరోజు బయటపడిందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఈ పొత్తున ఏ విధంగా చూడొచ్చు? ఈరోజు ఏదైతే పొత్తుందో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఒకటే చెప్తున్నాను. ఆ రోజులు చెప్పినా ఈ రోజు కూడా చెప్తున్నా. వీరి యొక్క అక్రమ సంబంధం గతం నుంచి ఉంది. మోదీతోటి అన్ని రకాలుగా సహకారం చేసిన వాళ్ళే. ఈరోజు వారి యొక్క చేసే వ్యవహారం ఈ యొక్క ప్రజలందరికీ తెలిసిపోయింది. నిజంగా ప్రజలందరికీ ఏమైనా తీర్పిచ్చారా? 4 పార్టీలకు 4 ఇచ్చారు. అదేవిధంగా ఎక్స్ఎఫ్ఓ మెంబర్ నేనున్నా, నా ఓటు కూడా చెల్లుబాటు, నేను కూడా హక్కుదారుని. కాబట్టి నైతికంగా నేను గెలిచానని చెప్తున్నాను. మీరు అధికారంలో ఉన్నారు, ఇది ప్రజాస్వామికంగా ఓటింగ్ జరిగిందని మీరు భావిస్తున్నారు? 100 ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జరిగింది. నేను దాన్ని ఎక్కడ కూడా తిరస్కారం చేయడం. అంటే నిన్న జరిగిన ఏదైతే అధికారుల బెదిరింపు జరిగిందని మీరు అధికారుల బెదిరింపు అనేది ఆ బ్రోకర్ గాడు ఆ గుండుగాడు చేస్తున్నారు. వాళ్ళు భయపెట్టించిన వారు ఐఏఎస్ అని ఐపీఎస్లను కూడా చూడకుండా ఇష్టరీతిన మాట్లాడారు. నేను వాళ్ళలాగా బ్రోకర్ లాగా నేను మాట్లాడాను. నిజంగా వాళ్ళు పారదర్శకంగా జరిగిన తప్పులు నేను ఎత్తి చూపిన నిన్న. దాన్ని క్లారిఫై చేయండి. వాళ్ళకు క్లారిఫై అవుతుంది, మాకు క్లారిఫై అవుతుంది. అదే నేను అడగడం జరిగింది తప్ప వేరేది ఏం అడగలే. కాబట్టి ఆ యొక్క క్లారిఫికేషన్ వాళ్ళు చూడమని చెప్పిన. వాళ్ళు చూడకుండా వాళ్ళు బైకాట్ చేసుకుని వాళ్ళు పోతే మనమే చేస్తాం. ఖానాపూర్ మున్సిపాలిటీ ఏ విధంగా సహకరిస్తారు? 100% సంపూర్ణంగా అందరికీ సహకరిస్తాం. ఏదైతే ఖానాపూర్కు సంబంధించి నిన్న నుంచి జరిగిన ఉత్కంఠకు స్థిరపడిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి వెడ్మబొజ్జు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన కలయిక మాత్రం ఏ విధంగా చూడాలో ఇది ప్రజలే తెలుసుకోవాలి. దీనికి సంబంధించి ఖానాపూర్ అభివృద్ధికి అయితే నేను తోడ్పడతాను అనేసి మనతోటి వెడ్మబొజ్జు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో చంద్రశేఖర్, ప్రైమ్9 న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.